మీ జాతకంలో పితృదోషం ఉందా? ఏ లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు? సంతానం ఆటిజంతో బాధపడుతున్నారా? పిల్లల అభివృద్ధి సరిగ్గా లేదా? పిల్లల వివాహాలైన తర్వాత విడాకులవుతున్నాయా? లేదా పిల్లలకి వివాహాలే కావడం లేదా? కులాంతర, మతాంతర వివాహాలు జరుగుతున్నాయా? ఈ విధమైనటువంటి లక్షణాల ద్వారా జాతకంలో పితృదోషం ఉందా లేదా అని ఎలా తెలుసుకోవచ్చు? ఎటువంటి ప్లానటరీ కాంబినేషన్స్ మనకి పితృదోషాన్ని అవి ఇచ్చేటువంటి రిజల్ట్స్ని తెలియచేస్తాయి? ఇలాంటి విషయాల్ని ఈ వీడియోలో నేను తెలియచేస్తాను. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషట్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో పితృదోషం ఎలా ఏర్పడుతుంది, పితృదోషం కనుక ఉన్నట్టయితే జాతకంలో ఎటువంటి దుష్పరిణామాలు ఉంటాయి, ఏ గ్రహాలతో ఏ స్థానాల్లో పితృదోషం ఏర్పడడం వలన ఎటువంటి సమస్యలు ఉంటాయి, ఇలాంటి విషయాలను తెలియచేస్తాము. ఈ రోజులో పితృదోషం గురించి కూడా చాలా అవగాహన పెరిగింది. ఆ పితృదోషం వల్ల వస్తున్నటువంటి సమస్యల్ని గుర్తించడము, వాటి కారణమైనటువంటి ప్లానటరీ కాంబినేషన్స్ని గుర్తించి పరిహారాలు చేసుకోవడం కూడా చాలామంది చేస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామము. అలాగే మ్యాచ్ బ్యాంకింగ్ చేసేటప్పుడు కూడా అబ్బాయి లేదా అమ్మాయి జాతకంలో పితృదోషం ఉందా లేదా అని చెక్ చేసుకుని ప్రొసీడ్ అవ్వడం కూడా ఒక మంచి పద్ధతి. అయితే పితృదోషానికి కారణమైనటువంటి గ్రహాలు, ప్రధానమైన గ్రహాలు ఏంటి అని చూసినట్టయితే రాహువు, కేతువు, రవి, శని, చంద్రుడు. ఈ గ్రహాలు పితృదోషానికి బలమైనటువంటి కారణమైన గ్రహాలుగా మనం చూడాల్సి ఉంటుంది. వీటన్నిటిలో కూడా రాహుకేతువుల పాత్ర చాలా ప్రధానమైంది. రాహుకేతువులు అంటేనే పితృ సంబంధమైనటువంటి ఫలితాలని, పాస్ట్ లైఫ్కి సంబంధించినటువంటి పుణ్య పాప కర్మల్ని తెలియచేసేటువంటి గ్రహాలు, ఆ ఫలితాలని ఇచ్చేటువంటి గ్రహాలు. ఇక శని వక్రించి ఉండడము, కర్మకారకుడైనటువంటి శని పితృస్థానంలో ఉండి నెగిటివ్గా ఉండడము, ఇవన్నీ కూడా పితృదోషాన్ని తెలియచేస్తాయి. పితృదోషం కనుక ఉన్నట్టయితే ఏ స్థానంలో ఉంటే దానికి సంబంధించినటువంటి నెగిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. లగ్నం నుంచి వ్యయస్థానం వరకు 12వ ఇంటి వరకు ఎందులో ఉన్న పితృదోషం కాంబినేషన్ దానికి సంబంధించినటువంటి దుష్పరిణామాన్ని కలిగిస్తుంది. అయితే ఈ వీడియోలో ప్రధానంగా కొన్ని ప్రధానమైనటువంటి పోర్ట్ఫోలియోస్లో పితృదోషం ఉంటే అలాంటి ఫలితాలు ఉంటాయి అనే తెలియజేస్తాను. ఒకటి, సంతాన సంబంధమైన సమస్యలు, అలాగే వివాహానికి సంబంధించిన సమస్యలు, పిల్లల అభివృద్ధి, కులాంతర మతాంతర వివాహాలు చేసుకోవడం, పిల్లలు, ఇలాంటివి పితృదోషం వల్ల ఏ కాంబినేషన్స్లో కలుగుతాయి అనేది గుర్తించడం అనేది చాలా మంచిది. సంతానం విషయానికి వచ్చినట్టయితే తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో పిల్లలు జన్మించడం అనేది కూడా పితృదోషం వల్ల కలుగుతూ ఉంటుంది. ఈ రోజుల్లో ఆటిజం అనేది కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాము. ఇటువంటి ఆటిజం ఉన్నటువంటి పిల్లల హారోస్కోప్స్, వాళ్ళ తల్లిదండ్రుల హారోస్కోప్స్ ముఖ్యంగా చూసినట్టయితే వారికి ఈ పితృదోషం కాంబినేషన్ సంతానపరమైనటువంటి స్థానాల్లో ఉండడం గమనించవచ్చు. ఈ హారోస్కోప్ చూసినప్పుడు నేను గమనించింది రాహువు, కేతువు, అందులో ప్రధానంగా రాహువు ఎప్పుడైతే 5th హౌస్ని, 5th లార్డ్ని అంటే పంచమ స్థానాన్ని, పంచమాధిపతిని ప్రభావితం చేస్తాడో, అలాగే పుత్ర కారక గ్రహాన్ని ప్రభావితం చేస్తాడో, ఇటువంటి ఆటిజంతో ఉన్నటువంటి పిల్లలు పుట్టడం అనేది గమనించవచ్చు. అందులోనూ బుధుడు కనుక ఇన్వాల్వ్ అయి ఉంటే చాలా కేసెస్లో వారి సంతానం కొంత ఆటిజం లక్షణాలతో పుట్టడము, తర్వాత మళ్ళీ ఏజ్ పెరిగే కొద్దీ రికవర్ అయ్యి నార్మల్సీలోకి వచ్చి నార్మల్ చైల్డ్గా ముందుకెళ్ళడం కూడా గమనించాను. ఎందుకంటే బుద్ధికి, విచక్షణ శక్తికి కారకుడైనటువంటి బుధుడు కనుక రాహువు వల్ల ప్రభావితం అయితే, అందులో నెగిటివ్గా తీవ్రంగా ప్రభావితం కనుక అయినట్టయితే పుట్టేటువంటి పిల్లలు కొంత ఈ సమస్యతో బాధపడుతున్నట్టు వారే ఉంటారు. కానీ వయసు పెరిగే కొద్దీ
ఆటిజం లక్షణాల నుంచి బయటపడి నార్మల్ చైల్డ్గా కూడా అవుతూ ఉంటారు. ఉదాహరణకి కొన్ని కాంబినేషన్స్ చూసినట్టయితే బుధుడు పంచమాధిపతి అయ్యి రాహువుతో ఉండడం, లేదా రవి రాహువులతో కలిసి బుధుడు ఉండడము, అందులోనూ బుధుడు పంచమాధిపతి అయ్యి రవి రాహువులతో ఉండడం, ఇలాంటివి కనుక్కున్నట్టయితే పిల్లలకి ఇటువంటి సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఏదో ఒక రకమైనటువంటి మానసిక సమస్య అనేది వారికి ఉంటుంది, వారి పిల్లలకి. అలాగే కొంతమంది విషయంలో చూసినట్టయితే పిల్లల అభివృద్ధి అనేది సరిగ్గా ఉండదు. ఎప్పుడైతే రాహువు 5th హౌస్ని ప్రభావితం చేస్తూ గురువు పంచమాధిపతి ఇటువంటి గ్రహాలు కనుక రాహు చేత కేతువు చేత పీడించబడుతూ ఉన్నట్టయితే పిల్లల అభివృద్ధి అనేది కొంత సమస్యగా మారుతుంది. గురువు రాహు నక్షత్రంలో ఉండడం, కేతు నక్షత్రంలో ఉండడం, అలా ఉండి రాహుతో కానీ కేతువుతో కానీ కలిసి ఉండడం, నీచలో ఉన్నటువంటి గురువు రాహు కేతువులతో కలిసి ఉండడం, ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. ఇలా కనుక్కున్నట్టయితే కొంత సంతానం వలన వీళ్ళకి సమస్య ఉంటుంది, కొంత టెన్షన్ ఉంటుంది, అంటే వారి అభివృద్ధి అనేది వీరికి ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. ఇలాంటి కాంబినేషన్స్ని గుర్తించి అర్లీగానే మనం దానికి తగినటువంటి రెమెడీస్ చేసుకోవడం అనేది చాలా మంచిది. అలాగే వివాహం విషయానికి వచ్చినట్టయితే కొన్ని సినారియోస్ చూస్తే, ఒకటి వివాహం అయిన తర్వాత డైవర్స్ తీసుకోవడము, కులాంతర మతాంతర వివాహాలు చేసుకోవడము, లేదా అసలు వివాహమే కాకపోవడం, ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు కూడా అక్కడ పితృదోషాన్ని మనం చూడొచ్చు. రాహుకేతువుల పాత్ర తప్పనిసరిగా ఉంటుంది. ఉదాహరణకి విడాకులకి కనుక తీసుకున్నట్టయితే రవి ప్రధాన కారకుడు విడాకులకి. నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. రవి నైసర్గిక పితృకారకుడు. ఒక వంశ అభివృద్ధి జరగాలి అంటే రవి యొక్క అనుగ్రహం ఉండాలి. మన ఆధ్యాత్మిక జీవితంలోనే కాదు, జ్యోతిషంలో కూడా రవికి చాలా ప్రముఖమైనటువంటి పాత్రని ఇవ్వడం జరిగింది. రవి నైసర్గిక పితృకారకుడు. పితృ సంబంధమైనటువంటి ఫలితాలు ఇవ్వడంలో రవిది ప్రధాన పాత్ర. ఇటువంటి రవి 7th హౌస్లో ఉండి నెగిటివ్గా స్ట్రాంగ్గా ఉండి పాపగ్రహాలతో కనుక కలిసి ఉన్నట్టయితే అది విడాకులకి దారితీస్తుంది. ఏ పాపగ్రహాలు 7th హౌస్లో ఉన్నా లేదా వివాహానికి సంబంధించిన స్థానాల్లో ఉన్నా రవి యొక్క పాత్ర లేకపోతే విడాకుల వరకు వెళ్ళదు. ఇటువంటి రవి రాహుతో కేతువుతో కలిసి ఉంటే చాలా త్వరగా వారికి విడాకుల వైపుకి అడుగులు వేయడం కూడా జరుగుతూ ఉంటుంది. మ్యారేజ్ అయినటువంటి 3 monthsకే విడిపోవాలనే నిర్ణయానికి రావడం, ఇలాంటివి కూడా చూస్తున్నాం. అక్కడ రవి రాహు, రవి కేతు ఈ కాంబినేషన్స్, ఆ ప్రభావం అనేది మనకి కనపడుతూ ఉంటుంది వారి యొక్క చార్ట్లో. అయితే జైమిని సిస్టంలో కూడా చూసినప్పుడు ఒక్కోసారి పరాశర సిస్టంలో మనం కనపడకపోవచ్చు, జైమిని సిస్టంలో చూసినప్పుడు తప్పకుండా ఇవి కనపడతాయి. అంటే రవి దారకారకుడై రాహుతో ఉండడం, రవి రాహులు దారపాదంలో ఉండడం, రవికేతువులు దారపాదంలో ఉండడం, ఇటువంటి లేదా ఉపపాదంలో ఉండడం, ఇటువంటివన్నీ కూడా డైవర్స్ కాంబినేషన్స్గా చూడాల్సి ఉంటుంది. దానికి ప్రధాన కారణం పితృదోషం. ఆ వంశంలో ఉన్నటువంటి ఒక దోషం క్యారీ అవుతూ వీరు కూడా అటువంటి ఫలితాలని ఇస్తోంది అని ప్రధానంగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ 5th హౌస్, 9th హౌస్ వీటిని స్టడీ చేయాలి. 9th హౌస్ కూడా ప్రధానమైనటువంటి హౌస్ పితృదోషానికి సంబంధించినటువంటి విషయాల్లో. 9th హౌస్కి అందుకే పితృస్థానము అని పేరు కూడా ఇవ్వబడింది. 10th హౌస్ అనేది తండ్రికి సంబంధించిన స్థానము, కానీ 9th హౌస్ అనేది తండ్రికి సంబంధించిన స్థానము ప్లస్ పితృస్థానం. ఇక్కడ పితృస్థానం అంటే అర్థం ఏంటి అంటే లీనియేజ్, ఆ వంశ పరంపరకి సంబంధించిన ఫలితాలను సూచించే స్థానం 9th హౌస్. 9th హౌస్లో రాహు ఉండడం అనేది ఎప్పుడూ కూడా మంచిది కాదు. ఎంత యోగించినా సరే వారి యొక్క ఫ్యామిలీ లీనియేజ్లో అంటే వంశ పరంపరలో ఏదో ఒక అపశృతి అనేది జరుగుతుంది. పిల్లలు వారు చెప్పిన మాట వినకపోవడం కావచ్చు, పిల్లల అభివృద్ధి లేకపోవడం కావచ్చు, లేదా పిల్లలు తమ అంటే తల్లిదండ్రుల ఇష్టాలకు వ్యతిరేకంగా కులాంతర మతాంతర వివాహాలు చేసుకోవడం కావచ్చు, ఇలాంటివి ఏవైనా సరే జరుగుతూ ఉంటాయి. అలాగే అన్కన్వెన్షనల్ మ్యారేజ్ అంటే కులాంతర వివాహము, మతాంతర వివాహము, ఇవి చూసినప్పుడు కూడా రాహు యొక్క పాత్ర ప్రధానంగా మనకు కనబడుతూ ఉంటుంది. కేతువు కూడా, కేతువు అయితే వేరే దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి, పూర్తిగా సంస్కృతే వేరుగా ఉండేటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడం, ఇలాంటివి ఇస్తూ ఉంటాడు కేతువు. అయితే పితృదోషానికి ఇటువంటి కులాంతర వివాహానికి సంబంధం ఏంటి కనుక చూసినట్టయితే దీన్ని కొంత లోతైనటువంటి విశ్లేషణ చేయాలి. మన వైదిక సంస్కృతిలో ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతనికి అపరకర్మలు ఎప్పుడైతే చేస్తామో, ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఎప్పుడైతే ఈ శ్రాద్ధకర్మ నిర్వహిస్తూ ఉంటామో, దానికి ఎలిజిబుల్ పర్సన్స్, అర్హులైనటువంటి వ్యక్తులు కొన్ని
కొంతమందిని చెప్పింది శాస్త్రం. ఎప్పుడైతే ఇటువంటి కులాంతర మతాంతర వివాహాలు చేసుకుంటారో అటువంటి వారికి పుట్టిన పిల్లలకి ఈ అర్హత ఉండదు అని కూడా చెప్పింది. అందుకే అర్జునుడు కృష్ణ భగవాన్ దగ్గర వాపోతాడు. భగవద్గీత కనుక చూసినట్టయితే లుప్త పిండోదక క్రియా అంటాడు. అంటే ఇలా అందరూ చనిపోతే వంశక్షయం అయిపోతే పిండోదక క్రియలన్నీ లుప్తమైపోతాయి, వర్ణ సంక్రమం అయిపోతుంది అని బాధపడతాడు. ఇటువంటి వర్ణ సంక్రమం, కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు జరగడాన్ని సూచిస్తుంది రాహుకేతుల యొక్క ప్రభావము వివాహానికి సంబంధించిన స్థానాల్లో కనుక ఉన్నట్టయితే. ఇది కూడా పితృదోషంగానే మనం పరిగణించాలి. ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు అట్లీస్ట్ మ్యాచ్ మేకింగ్ చేసే టైంలో అటువంటి చార్ట్ కనుక వస్తే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇక ఒకసారి పితృదోషం కనుక ఉంది అని గుర్తించినట్టయితే దానికి రెమెడీ ఏంటి అంటే పితృదోష నివారణ పూజ అనేది రెగ్యులర్గా చేయిస్తూ ఉండాలి. ఒకసారి చేస్తే పితృదోషం పోతుంది కంప్లీట్గా అనేది ఒట్టి మాట. అలాగే ప్రతి సంవత్సరము కూడా గతించినటువంటి పెద్దలకి శ్రాద్ధ కర్మలు చేస్తూ ఉండడము, ఇలాంటివి చేస్తూ ఉంటే క్రమంగా ఈ పితృదోషం యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ అనేది చాలా తగ్గుతుంది. ఏదేమైనా కానీ పితృదోషం కనుక ఉన్నట్టయితే వివాహం విషయంలో నిర్ణయం తీసుకునే ముందు కొంత ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేది మంచిది. ఈ స్థానాలు, ఈ గ్రహాలు పితృదోషంలో కనుక ఉన్నట్టయితే కొంత స్టడీ చేసి ఉంది అని నిర్ధారణ చేసుకుని అప్పుడు ముందుకు వెళ్ళాలా లేదా అని డిసైడ్ చేసుకోవచ్చు. అటువంటి క్లూస్ని ఇస్తుంది ఈ రాహుకేతుల యొక్క పాత్ర కావచ్చు. పంచమ స్థానం, భాగ్యస్థానం అవి పితృదోషం కాంబినేషన్స్లో ఉన్నాయా లేదా అనేటువంటి కొన్ని ఈ కాంబినేషన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.